హాయ్ ఫ్రెండ్స్, నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసిన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మధ్య మధ్యలో టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటా. దీన్ని నేను ఏ విధంగా చేసుకున్నానంటే, ఫస్ట్ బాండిల్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్పు బాదం పప్పులు, ఒక హాఫ్ కప్పు పిస్తా, హాఫ్ ముంతమాడి పప్పులు అన్నీ ఫస్ట్ వేయించుకున్నాక మళ్ళీ పంపుకిన్ సీడ్స్, తెల్ల నువ్వులు ఒక 2 నిమిషాలే వేయించుకోవాలా. ఎక్కువ వేయించితే మాడిపోతాయి, పచ్చివాసన రాకుండా ఉంటాయని వేయించి పెట్టినా. ఇంకా దీంట్లోకి మనము స్వీట్నెస్ కోసం ఖర్జూరాలు, అంజూర, ఎండు ద్రాక్షాలు తీసుకోవాలా. వీటిని సన్నగా తరుక్కోవాలా. చాపింగ్ బోర్డు మీద కోస్తే ఆ చెక్క దిగుతుంది, అది ఫుడ్లో కలిసిపోద్ది, అది పిల్లలు తినకూడదు అంటారు. అందుకని నేను చేత్తో కోసండా. నాకైతే ఇటు చిన్నప్పటి నుంచి అలవాటే చాకుతో కోసుకోవడము. మీకు ఒకవేళ అలవాటు ఉంటే ట్రై చేయండి, లేకపోతే ఏళ్ళు దిగుతాయి. సన్నగా కోసుకోవాలా. కోసుకున్నాక మిక్సీకి పెట్టుకోవాలా. మళ్ళీ మనం ముందుగా ఫస్ట్ పప్పులు వేయించుకొని ఉన్నాం కదా, వాటిని మిక్సీకి వేసుకోవాలా. మిక్సీకి వేసుకోవాల్సిన పనిలే, సన్నగా తరుక్కుంటే సరిపోతుంది. కానీ మోహిత్ అయితే అస్సలు నమలడు, ఏదైనా దిగమింగుతాడు. అందుకోసం వాడి కోసమని మిక్సీకి వేసిన. మరి ఎక్కువ పౌడర్ మాదిరి చేస్తే పిల్లలకు పొరపోతుంది, అందుకని పలుకులు పలుకులుగా వేసుకున్నా. నూగులు కూడా అట్టే కలుపుకోవచ్చు, కానీ జీవాకు నూగులు అంటే ఇష్టం ఉండదు, అది నూగులు చూసే తినదు. అందుకని అవి కూడా మిక్సీకి వేసుకున్నా. ఇంకా తర్వాత పైన పంప్కిన్ సీడ్స్ కొన్ని నమలడానికి బాగుంటుందిలే అని వేసిన. మనం ముందుగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీకి వేసుకోవాలా. ఇదే పెద్ద టాస్క్. మనం ఈ మిక్సీకి వేసుకునింది మనం ముందుగా పొడి కొట్టి పెట్టుకునే దాంట్లో అయితే అస్సలు కలసదు. మనం అన్నీ కలిసి 1.5 కప్పు తీసుకున్నాము. ఈ ఖర్జూరాలు అయితే అన్నీ కలిసి 1 కప్పు తీసుకున్నా, కానీ అవి సరిపోలే. ఇంకా 2 ఎక్కువ వేసింటే అప్పుడు కలిసింది. మనం తీసుకున్న వాటికి ఖర్జూరాలు 2 ఎక్కువ తీసుకుంటేనే ఈ స్వీట్నెస్ సరిపోతుంది, మనం కలపగలుగుతాము. అటు ఎక్కువ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వీటిని బాగా ఉంటలుగా లడ్లుగా చేసి పెడతా ఉంటే, నేను ఒక పక్క చేస్తూ ఉంటే పిల్లలు ఒక పక్క తింటూ ఉండరు. అయితే చేసిన రోజే తిన్నారు, మళ్ళా తినలే. చాలా హెల్దీ ఫుడ్. ఏదో ఒక విధంగా ఇలాగ పెట్టాలని జీవాకు తెలియకుండా స్నాక్స్ బాక్స్లో స్కూల్కి పెట్టి పంపిస్తా. స్కూల్కి ఎత్తుకోకపోతే తినక తప్పదు కదా. ఇంకా జీవాన్ని చూసి మోహిత్ ఇక్కడ కాపీ కొడతాడు, సూపర్ అమ్మ సూపర్ అని. టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఇన్ని లడ్లు వచ్చినాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.